భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లను తగు సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఫోన్లో ఆదేశించారు. ఎగువ నుండి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు 33-34-50 లోపు నమోదైందని చెప్తున్నారు. ఈ 2 రోజులుగా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా అగ్రికల్చర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హౌసెస్ కానీ ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. దానికోసం మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ